26 జిల్లాలు, 26 ప్యాలెస్లు, ఆ 26 జిల్లాల్లో ఉన్న సెంటర్లో ఉన్న ప్రైమ్ ఏరియాస్, వీటన్నిటిలో వైసీపీ పార్టీ కార్యాలయాలు. ఎలా చూడాలంటారు? గతంలో అభివృద్ధి అంటే ఇదే అనుకోవచ్చు అంటారా? మరి మేము ముఖ్యమంత్రి ఎందుకు భలేవాడు గొర్రె ప్రజల గొర్రెలు వాళ్ళదేముందో వాళ్ళకి బిస్కెట్ వేస్తాం, మేము ఆక్రమించుకుంటాం. ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, మా ఇష్టం. మేము ఈ ఛానళ్ళ ద్వారా ఎప్పుడో ఇది బయటకు వచ్చింది. ఒక్కొక్క జిల్లాలో 1 ఎకరానికి 1000 రూపాయల సంవత్సరం కవులా? అబ్బెబ్బెబ్బిది అసలు దేవుడు మాన్య కవులు ఇలా 15,000 20,000 ఉంది కానీ ప్రభుత్వం పెట్టే దేవుడు మాన్య కవులు. మరి ప్రభుత్వం భూమికి 1000 రూపాయలు ఏంటంటే సంవత్సరానికి? ఎక్కడ అసలు ఎట్లా దీన్ని ఎట్లా వర్ణించాలి ఈ గత ప్రభుత్వాన్ని? ఒకసారి మీరే చెప్పండి, ప్రజలు ఆలోచించండి. 1000 రూపాయలు ఏంది సంవత్సరానికి? 1000 రూపాయలుగా అగ్రిమెంటా? 30 సంవత్సరాలు లీజా? అంటే 30,000ఏనా? అంటే ఎన్ని 3 లక్షలా? అప్పుడు 30 సంవత్సరాలకి బయట కవులకి ఇస్తే ఎంత వచ్చింది? ఏమీ లేదు. వీళ్ళు ఆంధ్ర జనం గొర్రెలు అనుకొని వీళ్ళకి ఒక బిస్కెట్ ఏదో అమ్మఒడి పథకం ఏయో ఇస్తున్నాడు కదా, ఈ ఇచ్చి వాళ్ళని మభ్యపెట్టి సక్రంగా ప్యాలెసులు, అవి మామూలుగా ప్యాలెసులు కాదండి. ఈ నిజంగా ఈ ఏ జీవో పెట్టి గత ప్రభుత్వం వాళ్ళ పార్టీ కార్యకలాపాలు ప్రతి జిల్లాలో ఉన్నాయి. ఒక్కొక్కటి మన తాడేపల్లి అయితే 50 కోట్లు అయితే కనీసం 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు ఎక్కడ చూసినా అక్కడ సిటీని బట్టి ఆ జిల్లాని యొక్క రెమ్యునేషన్ బట్టి ఆడ రేట్లు పెరుగుతున్నాయి. దాన్ని బట్టి దాని వాల్యూషన్ ఉంటుంది. ఈ జీవోను రద్దు చేసి అవి కనుక ప్రభుత్వం భూముల ఆస్తులైతే ఆ భవనాలన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ అవసరాలకి ఏదో హెల్త్గానో లేకపోతే రెవెన్యూకో లేకపోతే ఇంగ్లీషుంటే పంచాయతీలు వాటికో ఏటుకో వీటన్నిటికీ ప్రభుత్వ శాఖలకి దాన్ని ఉపయోగించవలసిందిగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే కనుక, మరి గతంలో చూసాం వైజాగ్లో ఉన్న కలెక్టర్ ఆఫీస్ కానీ రెవెన్యూ ఆఫీసులు కానీ ఇవన్నీ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చారు. ఏది రాష్ట్ర అవసరాల కోసం అన్నారు. మరి అదేవిధంగా చూస్తే కనుక అసెంబ్లీ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చారని వార్తలు వస్తున్నాయి. మరి అవన్నీ తాకట్టు పెట్టిన వీళ్ళు ఏదైతే ప్యాలెస్లు కట్టడానికి, అంటే పార్టీ కార్యాలయాలు అంటున్నారు కానీ ప్యాలెస్లు లాగా ఉన్నాయి, ఆ ప్యాలెస్లు కట్టుకోవడానికి వచ్చిన భూములను ఎందుకని తాకట్టు పెట్టలేదంటారు? అవి ఎందుకు పెడతాం? అవి మేము స్వార్థితం. బాబు, ప్రజలు కట్టే పన్ను మా స్వార్థితం, మీకెందుకు ఇవ్వాలి? పేదవాడు పేదవాడిగానే ఉండాలి. వాడికి ఈ ముష్టి 3,000, ఆ 2,000 ఎప్పుడు చంద్రబాబు నాయుడు పుణ్యం అంటే వచ్చినాయి అనుకో. మా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 1,000 పెంచడానికి 5 సంవత్సరాలు పడింది. 5 రోజులు 10 అంటే సంవత్సరానికి 2,000 కాడికి ఆయన పెంచింది. దిగపోయే నాటికే ఆయన 3,000 ఇచ్చింది. 5 సంవత్సరాల్లో దిగబోయే సంవత్సరం 3,000 ఇచ్చాడు. తక్కినవన్నీ ఎందుకు తాకట్టు పెట్టాడంటే ఈ భవనాలన్నీ ప్యాలెస్లు వీళ్ళంతా వీళ్ళ కార్యకలాపాలు, గంట మంత్రులు అరగంట మంత్రులు వీళ్ళందరికీ స్పెషల్ రూములు ఇచ్చి మన అమ్మడి రాంబాబుకు అవంతి శ్రీనివాసరావుడికి వాడు ఉన్నాడు ఎంపీ మాధవ్, గోరంట్ల మాధవ్. అబ్బో, వాడనేంటి బీసీని అంటాడు. వాడు ఏం మాట్లాడతాడు వాడికి తెలీదు. వీళ్ళందరికండి వీళ్ళకి ఒక్కొక్కరు ఒక్కొక్క రూములు. ఈ గనక ప్రభుత్వం ఆతులైతే వాటిని పడగొట్టకూడదు. ఎందుకంటే వాళ్ళకి సిగ్గు ఎగులేదు. వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని చిన్నాభిన్నం చేశాడు జోగి రమేష్ గారు. వాళ్ళని తీసుకొచ్చి గుంటూరు నుంచి కూడా పోయారు. ఇక్కడ గుంటూరు నుంచి ఒక మహానాయకుడు, ఆయన సారథ్యంలో 2 జీవులు లేని సంగతి ప్రజలందరికీ తెలుసు. వాళ్ళని కాపాడడానికి ఎవరైనా తెలుగుదేశం ఎందుకంటే ఈ ఛానల్ ద్వారా తెలియజేది తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ప్రజా నాయకులు కానీ వాళ్ళ గనక సపోర్ట్ కనుక అండర్ కూడా ప్రజలకు బయటపడింది. ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి ఏ గతి పట్టిందో, ఏది పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళు కనుక తీసుకుంటే కనుక వాళ్ళ కనుక కాపాడటానికి ఇటు నుంచి లూప్ లైన్ కనుక మీరు కనుక ప్రయత్నం చేస్తే ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీకి ఏ గతి పట్టిందో. కాకపోతే మీ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకైనా లేకపోతే సెకండ్ నాయకులకైనా ఈ 5 సంవత్సరాలు మీ ఆట సాగిద్ది. మాలాంటి ఓటర్ కార్యకర్తలు ఉంటారు, వాడు దించుతాడు రాడు. ఇవాళ దించినట్టు జగన్మోహన్ రెడ్డికి ఇది గుర్తుపెట్టుకొని అధికార పక్షం వాళ్ళకి ముందుగా తప్పు చేసిన వాడని రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా శిక్షించండి. మనం కూడా అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా
రీజన్గా ప్రభుత్వం ఆస్తులైతే వాటి జోలి పగల కొట్టకూడదు. వాటిని ప్రభుత్వానికి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోండి సార్. ముఖ్యమంత్రి గారు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రజల అవసరాలకు వాటిని ఉపయోగపెట్టండి. ఆ జీవో రద్దు చేయండి ప్రభుత్వ భూములు. ఇక్కడ ఒక విషయం, నిన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రజావేదిక కూల్చేస్తే గగ్గోలు పెట్టిన చంద్రబాబు నాయుడు మా పార్టీ ఆఫీసును ఎందుకు కూల్చాడు అంటున్నాడు కదా. మరి నీ బాంధమండ నువ్వు లాయర్వి, నాది ₹10 ఉంది, నేను ఒక రైతుని, నాది ₹10 ట్యాక్స్ ఉంది. ఈ రకంగా రాష్ట్ర ప్రజలు మొత్తం ట్యాక్స్ కడితేనే కదా అది ప్రజా దర్బార్ అంటే. ఎవరిది? ప్రజలది. చంద్రబాబు నాయుడు ఇంట్లో డబ్బులు తీసి కొట్టలా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరు కట్ట, ఎవరు డొనేషన్ ఎవడు ఇవ్వలా, ప్రజలమే. వ్యాపారస్తులు పట్టే ట్యాక్స్, ఆటో వాడు ట్యాక్స్, రిక్షా వాడు ట్యాక్స్, కార్మికుడు ట్యాక్స్, రైతు ట్యాక్స్, రైతు పన్ను. ఇంతమంది పన్నులు కడితే ఆ పన్నుతో ప్రజా దర్బార్ నువ్వు ఎందుకు ఉపయోగించుకోవాలా? నువ్వు ఫస్ట్ మీటింగు ప్రజా దర్బార్లో కలెక్టర్ ఆఫీసు పెట్టింది మీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వాస్తవా కాదా? అంబటి రాంబాబు డ్యాన్సులు అనుకున్నా, డ్యాన్సులు అయితే అనుకున్నా ఏదో తప్పట్ల ముందు దిద్దినక్క శవాల కాడ 5 సంవత్సరాలు నువ్వు ఒక లాయర్వి, నువ్వు ఒక మినిస్టర్వి, అందుట్లో నీటిపారుదల శాఖ మంత్రి. అది పోలవరం కాపరేట్ డ్యామ్ నాకే అర్థం కాలేదు, జనానికి ఏం అర్థం అయింది? వారి బంధువులు ఏమో తెలియగలడు అంటే ఈ ప్రపంచంలో ఈ రాష్ట్రంలో ఇక నిన్ను మించిన తెలియగలడు ఎవడో లేడు. నువ్వు మేధావి, మహామేధావి. అదే అసెంబ్లీలో ఏం జోకులు ఎత్తనావు, ఏ కామెడీ ఎత్తనావు నువ్వు చంద్రబాబు. మీ ముఖ్యమంత్రిగానో 2 సీరియస్ కళ్ళు ఎర్రేసి చూస్తున్నావు. నేను శాఖ చేస్తే నాది 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు 23 తుడుసుకు పెట్టుకుపోతారని చెప్పి విర్రవీగారు. ఒక్కొక్కడు చప్పట్లు, ఒక్కొక్కడు నవ్వులు, నీ చలోక్తులు. ఆమె ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగిల్గా వస్తాడు, ఆయన చిటికిన ఎంట్రీ కూడా బీకలేని డైలాగులు, అసెంబ్లీ గేటు దాకలేని డైలాగులు. మొన్న 23 వచ్చినాయి. ఈ దాబా ప్రతిపక్ష హోదాలో కూర్చునే సీటు కూడా చంద్రబాబుకు ఉండదని చెప్పి వీగిన మీ బతుకులు మిమ్మల్ని గురించి పొద్దాకులు చెప్పాలంటే మాకు సిగ్గేస్తుంది. ఒక సామాన్య కార్యకర్త సిగ్గేస్తుంది. ఇవన్నీ వదిలేస్తే కనుక నిన్న నందిగం సురేష్ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? నందిగం సురేష్ చేసిన వ్యాఖ్యలు, లోకేష్ ఇదేమన్నా నీ తాత జాగీరా, ఖర్జూరపు నాయుడు జాగీరా అంటూ నందిగం సురేష్ మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? వాడు జాగీరా సురేష్ గారు? మీ లేకపోతే మీకు జగన్మోహన్ జాగీరా ఇది? చెప్పు, నువ్వు ముందు నువ్వు దానికి సమాధానం చెప్పు. మీ జాగీరా? నువ్వు 151కే నువ్వు పలపల పేరేవే. ఇవాళ 163 ఉన్నాయి. నీ బతుకు 11. ఆ 11లో 5 మొత్తం నీకు మిగిలేది 2. నీ పెద్దారెడ్డి, నీ జగన్మోహన్ రెడ్డి. నిన్న కడపకు పోయాడు పులివెందుల, సగం మంది వ్యతిరేకం. ఎందుకు తిరగబడ్డారు నీకు అక్కడ? రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని పరుగు తీసిన నీచమైన పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టడం, కుటుంబాన్ని పరుగు తీసి బజార్ నేయటం, ఆయన పేరు జడగొడ. ఆయన విగ్రహాలైతే పెట్టారు, ఒక 20 లక్షలు 10 లక్షలు ఊరికి ఆయన తిరిగి పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు. మరి దాన్ని కాపాడుకోవాలా? ఆయన విలువ మొత్తం పోగొట్టిన వ్యవస్థ ప్రథమ కారకుడు జగన్మోహన్ రెడ్డి, 2 అవినాష్ రెడ్డి. వీళ్ళిద్దరు అంట రామలక్ష్మణులు అంట. రామలక్ష్మణులకొని వీళ్ళకి పోలిక చెప్పండి? నందిగం సురేష్, నువ్వు ఖర్జూనాయుడు సంగతి ఏందో, నీ సంగతి, మీ జగన్మోహన్ రెడ్డి సంగతి చెప్పు. ఈ ప్యాలెస్లు ఏంది? ఎక్కడ? బెంగళూరు కానీ చూసుకో, ఋషికొండదా చూసుకో, భూములు చూసుకో. ఏది మన సిఎస్గా చేసిన జవహర్ రెడ్డి 200 ఎకరం వాడు కొడుకు. ఈ లెక్కను మీరు ఒక్కొక్క మంత్రి ఎక్కడ ఏ జిల్లాకు పోయినా పొలాలు ఆక్రమించుకోవడం, గవర్నమెంట్ 2 ఎకరాలు ఆక్రమించుకుంటే దానికి ఎవడన్నా పక్కడు పేదాడు మైనార్టీ ఒక కుటుంబం మైనార్టీలు ఆక్రమించుకొని కడపలో వాళ్ళు మొత్తం రైలు పెట్టకని మరి తెచ్చారు. మీకు ఆ ఉసురు తగిలిద్ది, మీకు శివప్రసాద్ ఉసురు కూడా తగిలిద్ది. మీకు ఎక్కడికి కాదు, మీరు అనుభవించేది చాలా ఉంది. ముందర ముసల పండగ ఆగు. సొక్కాలు ఇప్పుకొని ప్రతిపక్ష నాయకుడు ప్రచారానికి వస్తే రానికుండా అడ్డుకోవడానికి నీకెందుకంత పిరికితన్నారు? అప్పుడే నువ్వు చచ్చిపోయావు. నువ్వు అధికారంలో మంత్రివి, ఒక ప్రతిపక్ష నాయకుడు నీ ఎర్రగొండ బాణం వచ్చినప్పుడు నువ్వు చొక్కా ఇప్పుకొని బల ప్రదర్శన చేసావు. నువ్వు అధికారి పోలీసులను అడ్డు పెట్టుకొని
నీ అంత నీచంగా ఎవరు దిగజారడు. నీ అంత హీనమైన పనులు ఏ పార్టీ కూడా చేయదు. ఉందాతనంగా ఉండిద్ది, ఉందాతనంగా చేసుకోవాలి. ఇవాళ ఏమైంది నీ బతుకు? నువ్వు ఎక్కడుండా? నువ్వు సరే అడ్డుకున్నావు చంద్రబాబు నాయుడిని. ఇవాళ ఏమైంది నీ బతుకు? గెలిచావా? నువ్వేమన్నా పేదలకి, నువ్వు ఎస్సీలకి నువ్వేమన్నా మేలు చేసావా నీ నియోజకవర్గంలో? చెప్పు. సరే నువ్వు మంత్రిగా ఏడ్చావు, దొబ్బుకున్నావు జేబుల్లో. ఎవడికి తెలియదు నీ భాగవతం. ఇప్పటికైనా మీరు రాజకీయాల్లో రావాలంటే ముందు విఘ్నత నేర్చుకోండి. ప్రజలకు సమాధానం చెప్పాలి కదా దమ్ము మీ దగ్గర ఉండాలి. ఇంకో విషయం కూడా అడగాలి, ఇందాకే మర్చిపోయాను, ఫస్ట్లో అడగాలనుకున్నాను. సొంత నియోజకవర్గం, సొంత ఊరిలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత, అది ఒక పాయింట్ అనుకుందాం. అవినాష్ రెడ్డిని కార్యకర్తలు అమరబట్టం ఎలా చూడాలంటారు? నీ వల్లే మా అన్నకి గతి పట్టింది అంటూ. మరి అవును, సొంత బాబాయిని చంపింది అతనని అక్కడ అందరికీ తెలుసండి. అసలుకి అది పిల్లాడిని అని చెబుతారు. వాళ్ళు చెప్పారని బయటపడి వాళ్ళని చంపుతారు. ఆడ ఇప్పుడు కొంతమంది ప్రభుత్వం అండతోటి సెకండ్ క్యాడర్ నాయకులు ఉంటారు కదా, ఆక్రమించుకునే వాళ్ళు ఆస్తులు బోస్తులు, ఈ పేదవాళ్ళు అన్నీ దోచుకుని ముండా కొడుకులు ఉంటారు. క్వార్టర్ ముందు వాళ్ళకి పక్కన ఎన్ని ఉంటారు. సొంత బాబాయిని చంపింది అవినాష్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి భార్యకి తెలుసు. చంపించిందని అక్కడ ఉన్న లోకల్ ఆ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. మరి అలాంటప్పుడు ఇంత చండాలంగా నువ్వు నీకు ఇంత నష్టం జరగడానికి కారణం అవినాష్ రెడ్డి నడిచిన కుటుంబం వాళ్ళేనని చెప్పేసి వాళ్ళు కడుపు మంట మండి, అది నీ మీద ప్రేమతో కాదు, రాజశేఖర్ రెడ్డి ఉన్న ఆయన మీద అభిమానంతో, ఎప్పుడు ఆయన రాజకీయ రంగ ప్రవేశం కాంగ్రెస్లో ఉండగా ఆయన ప్రవేశం చేసిన కాడి నుంచి ఆయన చుట్టూ తిరిగిన మంది మారభారాలు ఆయన అభిమానం మీద ఇవాళ నీ కన్న కొడుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అగత్యానికి నువ్వు గనక నీ తమ్ముడైనా ఎవరైనా నీ సొంత బాబాయిని చంపినప్పుడు నువ్వు వాళ్ళని గనక అరెస్ట్ చేసి నువ్వు కనుక చేసినట్టయితే ఇవాళ నీకు ఇంత ఓటమి ఉండేది కూడా కాదు. నువ్వు నిజాయితీగానే ఉండేవాడివి, ప్రజలు హర్షించేవారు. నువ్వు చేసింది ఏంది? అవినాష్ రెడ్డి మీద అయితే వ్యతిరేకత ఉంది, మరి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఏంది? ఇప్పుడు నేను దొంగని, నేను రౌడీకి ఎవడు సపోర్ట్ చేస్తాడయా? పెద్ద రౌడీ సపోర్ట్ చేస్తాడు, పెద్ద గుండా సపోర్ట్ చేస్తాడు. ఆ గుండా కదా ఇక వేసింది నీ మీదే. నువ్వు 40,000 లక్షల కోట్ల కుంభకోణంలో కేసులు ఉన్నాయి. నువ్వు 16 నెలలు జైలుకు పోయి వచ్చావు. నీది నువ్వు శుద్ధంగా చేసుకో. అసలు నీ సొంత బాబాయ్ నీకేం అడ్డం వచ్చాడు నేను అడుగుతున్నా. మాజీ ముఖ్యమంత్రిని నీకు ఇలా అక్కడ కడపలో పులివెందుల ఎదురుగా రావడానికి నీ సొంత బాబాయిని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఆస్తులు కడగొడ కాదుగా, రాజకీయం కడక ఒక ఎంపీ సీటు కడే కదా నువ్వు. ఆ ఎంపీ సీటుగా ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది నీ కుటుంబం మొత్తం నీ బాబాయికి ఇవ్వమంటే నువ్వు అనంతరెడ్డికి ఇత్తివి. అది తెలుసుకున్న తర్వాత ఆయన చంపబడ్డాడు. దాన్ని జనం మీద ఎవరి మీద? ఎల్లో మీడియా. అదేమంటే ఎల్లో మీడియా, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, TV5 వాళ్ళ మీద పడ్డావు. నరకాసుర రథ చరిత్ర అన్నావు. వాడు ఉన్నాడు ఆ సాక్షిలో డిబేట్ చేసావు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు వాడు ఎంత తీసుకుంటాడో కానీ అరే బొడుద్దాయ్ నువ్వు గుంటూరు జిల్లా వాడివేని అనుకుంటా నాకు తెలిసి. ఏంటంటే గుంటూరు జిల్లాలో ఎక్కువ కొమ్మినేని వాళ్ళు ఉండరు. అరే ముండా, నిన్ను ఎందుకంటున్నానంటే నువ్వు డిబేట్లో కూర్చున్నప్పుడు కొన్ని ఎవరికైనా సరే నువ్వు ఏ ఛానల్ అయినా సరే కొన్నిట్లో 10 పాయింట్లు వేసినప్పుడు 10ట్లో ఒక 5 అయినా నిజాలు చెప్పు. అబద్ధ ప్రచారం ఎందుకు చేసుకుంటుంది? అబద్ధ ప్రచారం మీరు మీ ఛానల్లో మీకు తోడు వాడో TV9 కూడా మూడుమైన ముండాలి. ఎందుకంటే ఇదిగో ఇలా కోటాను కోట్లు ఈ జ్యుడిషియల్ వ్యవస్థను కొని బారి జరుగుతున్నారు, లాయర్లను కొంటున్నారు, కేసులన్నీ పక్కదావ పట్టించుకుంటున్నారు. జ్యుడిషియల్ అంటే మీకు లెక్కలేదు. మీరు ఏ వ్యవస్థ బాగు చేశారు చెప్పండి?